హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎండి చేపల మునక్కాయ కర్రీ ఈరోజు చేయబోతున్నాం. చేపలు పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత నూనె అనేది వేసుకోవాలి తగినంత నూనె అనేది వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, బాగా చిట్టుపట్టలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగాలి ఆనియన్స్ అనేది. ఫాస్ట్గా వేగడానికి అనేది లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటే భిన్న వేస్తాయి అన్నమాట ఆనియన్స్ అనేది. ఆనియన్స్ అనేది నీట్గా ఫ్రై అయ్యాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది వేయడం మర్చిపోయాం అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇందులో ఇంకా టమాటా అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. అందులో టమాటా కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు తగినంత పసుపు, లైట్గా పసుపు అనేది వేసుకున్నాం. గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా కారం అనేది వేసుకుంటున్నాం అన్నమాట. మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ అనేది వేసుకుంటున్నాం. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. సాల్ట్ అనేది తగినంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయలు అనేది వేసుకున్నాం. ఇప్పుడే మునక్కాయలు అనేది వేసుకున్నాం అనుకోండి, మునక్కాయలోకి ఉప్పు కారం అనేది పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అనేది మగ్గనిద్దాం. అందువల్ల ఏమవుతుందంటే మునక్కాయలోకి ఉప్పు కారం అనేది బాగా పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అది అయిపోయింది. తర్వాత తీసి తగినంత వాటర్ అనేది పోసుకుందాం. వాటర్ అనేది పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక మనం సిమ్లో పెట్టుకొని అనేది ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది బాగా రావాలన్నమాట. మీకు ఎంత కూర కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పల్సగా తింటారు. కాబట్టి మీరు ఎలా తినాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ అనేది పోసుకోండి. మేమైతే చిక్కగానే తింటాం, అందువల్ల వాటర్ అనేది కొద్దిగా తక్కువ అనేది పోసుకున్నాం అనమాట. నిమిషాల వరకు మునక్కాయ అనేది ఉడకనివ్వాలి. మునక్కాయ అనేది ఉడికిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మునక్కాయలు ఉడికిపోయామో చూద్దాము. బాగా ఉడికిపోయాయి అన్నమాట. చూడండి, ఇలా నలపంగానే నలిగిపోతున్నాయి. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, చింతపండు నీళ్ళు అనేది ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. నానిన తర్వాత ఈ వాటర్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి. ఇందులో అంటే పులుపు మేము బాగా తింటాం, మీరు పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా అనేది వేసుకోండి అన్నమాట. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనకి ఎండి చేపల్లో ముందుగానే సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇలా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసాను.
తెల్లగడ్డ అనేది దంచుకుందాం అనమాట. ఒక 4 తెల్లగడ్డలు అనేది దంచుకుందాం. ఈ తెల్లగడ్డ అనేది దంచుకున్న తర్వాత తీసుకొని, అంటే మరి కచ్చా పచ్చగా దంచుకోకుండా లైట్గా అనేది దంచుకోండి. ఇది కూడా ఇందులో వేసేద్దాం, ఎందుకంటే వాసన అనేది బాగా వస్తుంది మనకి. కలుపుకునేసి చేపలు అనేది కూర అయిపోయి ఒక 5 నిమిషాల ముందు అనేది వేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు ఈ చేపలు అనేది వేసుకునేద్దాము, ఎందుకంటే దీనికి కూడా కొద్దిగా ఉప్పు కారం పులుపు అనేది తగలాలి కాబట్టి. చేపలు అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి ఉప్పు కారం అనేది సరిపోయిందేమో టేస్ట్ చేసుకోండి, ఓకేనా. కొద్దిగా లైట్గా సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తుంది, సాల్ట్ అనేది వేసుకున్నాం. అంటే పులుపు వేసాం కదా, పులుపు వేసిన తర్వాత సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకున్నాం. కలుపుకొని కొద్దిగా కూర అనేది చిక్కబడేంత వరకు మూతేసి పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు అనేది మూతేసి పెట్టుకున్నాం. కర్రీ అనేది రెడీ అయిపోయింది, చూద్దామండి ఎలా ఉంది. చూడండి గ్రేవీ అనేది ఎంత తిక్కుగా ఉందో. ఇదిగో ఎండి చేప మునక్కాయ వాసన అయితే చాలా బాగుంది. వాసన టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను. మీ దగ్గర కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అనేది వేసుకోండి, అదే కొత్తిమీర లేదు, అందులో కొత్తిమీర వేసుకోలేదన్నమాట. కర్రీ అనేది అయిపోయింది, తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.